రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లు ఇద్దరు మృతి చెందగా, ఈ దర్యాప్తులో టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ స్టేట్మెంట్ అత్యంత కీలకం కానుంది. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ డ్రైవర్ పక్కనే లక్ష్మణ్ నాయక్ ప్రయాణిస్తున్నారు. ప్రమాదం తర్వాత తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ నాయక్ కోలుకున్న తర్వాత ఆయన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేయనున్నారు. అయితే ఆర్టీసీ బస్సు తమ టిప్పర్ పైకి దూసుకొచ్చిందని లక్ష్మణ్ నాయక్ చెబుతున్నట్లు సమాచారం. ఈ వాదనపై పూర్తి స్పష్టత కోసం ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి కారణాలేంటి, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ దుర్ఘటన జరిగిందనే దానిపై లక్ష్మణ్ నాయక్ స్టేట్మెంట్ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదం తర్వాత వికారాబాద్ రోడ్డులోని ప్రమాదకర ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. డేంజర్ స్పాట్లను గుర్తించే పనిలో ఉన్నారు. రెగ్యులర్ గా ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతాల్లో ప్రమాద సూచికలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మీర్జాగూడ స్టేజ్ వద్ద ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న గుంతను కూడా అధికారులు పూడ్చివేశారు.